హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో ఎండు బఠానీతో మసాలా కూర తయారు చేసుకుందాము. నాన్ వెజ్కి ఏ మాత్రం తీసుకొని ఎండు బఠానీ మసాలా కూర గట్టి పోటీ ఇస్తుంది. నాన్ వెజ్కి రోటీకైనా, చపాతీకైనా, బిర్యానీకైనా, పూరీకైనా ఎందులోకైనా వేసుకొని తినండి ఆహా అంటారు. అలాంటి ఈ ఎండు బఠానీ మసాలా కూర నేను ఎలా తయారు చేస్తాను అనేది వీడియోలో చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు, 3 టేబుల్ స్పూన్స్ కాజు ఈక్వల్గా తీసుకోవాలి. 1 ఇంచు చెక్క, 7 నుండి 8 వరకు లవంగాలు, 1 ఇంచు అల్లం ముక్కలు, 1 వెల్లుల్లి గడ్డ మొత్తం వేసేయాలి. మూత పెట్టుకొని నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేద్దాం. ఆయిల్ వేసుకోవాలి. నేను 1/2 కిలో ఎండు బఠానీ ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. మీరు కూడా అలాగే నానబెట్టి ఉంచుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ కట్ చేసి వేసేయాలి. 3 పచ్చిమిరపకాయలు గారెలు పెట్టుకొని వేసుకోండి. గుప్పుడు వరకు కరివేపాకు, అలాగే ఎండు బఠానీ కూరకు సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బఠానీ అనేది నైట్ నానబెట్టుకోండి. మరుసటి రోజు పొద్దున్నే చేసుకోవాలనుకుంటే ఎంత బాగా నానితే కూర అనేది అంత బాగుంటుంది. 1/2 కిలో ఎండు బఠానీ తీసుకొని నానబెట్టుకున్నాం కదా, 1/2 కిలో టమాటాలు తీసుకొని వేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని సాఫ్ట్గా ఎంతవరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసేది చూపిస్తున్నాను. ఒక 10 నిమిషాలకంతా బాగా సాఫ్ట్గా అయితే ఉడికిపోయాయి కదా టమోటాలు మొత్తము. ఒకసారి గట్టితో బాగా మిక్స్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ వేసేయాలి. అసలు ఈ ఎండు బఠానీ మసాలా కూర ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ చేసేదానికి ఈజీగానే ఉంటుంది, తినేటప్పుడు టేస్టీగానే ఉంటుంది. అసలు ఫ్లేవర్ వస్తుంది అండి మసాలా కూర. అబ్బా చెప్పలేము, అంత మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది. గుమ్మగుమ్మలాడిపోతుంది ఇల్లు మొత్తము. 1.5 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను కారపొడి ఇంతే వేసుకోవాలని లేదు. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేనైతే కారము ధనియాల పొడి వేసేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేస్తూనే ఉన్నాను. జీడిపప్పు వేసాం కదా, తొందరగా అడగంటేస్తుంది. అక్కడే ఉండి మసాలాను కలుపుతూ ఉండండి. నేను అలానే ఉన్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు అలా కదుపుతూ ఉండండి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనము నానపెట్టిన ఎండు బఠానీ వేసుకోవాల్సి ఉంటుంది. మసాలా మొత్తం వేగిపోయింది. ఎప్పుడైతే మసాలా వేగుతుందో కూర అనేది అప్పుడే బాగుంటుంది, అదొకటి గుర్తుంచుకోవాలి. మసాలా వేయకుంటే కూర అంత ఫ్లేవర్ రాదు, టేస్ట్ ఉండదు. నేను ఓవర్ నైట్ నానపెట్టాను ఎండు బఠానీ. మనకు ఫ్రెష్వి గ్రీన్ పీస్ దొరికితే తీసుకొని చేసుకోవచ్చు, కానీ అదొక టేస్ట్ ఉంటుంది, ఇది ఇంకో టేస్ట్ ఉంటుంది. ఇది సూపర్గా ఉంటుందండి కర్రీ. నానబెట్టిన ఎండు బఠానీలు మొత్తం వేసేసి గరిటెతో ఒకసారి బాగా కలిపేసి ఉప్పు కారం మీకు ఒకవేళ తక్కువ ఉంటే ఈ టైంలో వేసుకోవచ్చు. ఇంకొద్దిసేపు వేయించుకోండి. వేసిన తర్వాత నేనైతే కరెక్ట్గా వేసాను. ఒకేసారి వేస్తాను, మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ కూర్చోను. నాకు ఎంత అవసరం అవుతుందో నాకు తెలిసిపోతుంది. ఎండు బఠానీలు వేసిన తర్వాత మసాలాను వేయించుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మసాలా వేగిపోయింది. ఎండు బఠానీలు వేసేసి తర్వాత నీళ్ళు వేసుకోవాలి. నేను మిక్సర్ జార్లోనే మసాలా వేస్ట్ కాకుండా 2.5 గ్లాసు నీళ్ళు వేసేసి కుక్కర్లో వేసాను. ఒకసారి బాగా మిక్స్ చేశాను. ఇంకొద్దిగా అయితే అవసరం అవుతాయి అనిపించింది, ఎందుకంటే మనకి గ్రేవీ అనేది అంత గట్టిగానే ఉండకూడదు, అంతగా పలుచగానే ఉండకూడదు. మనకు చల్లారితే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి. అందుకనేసి అయితే ఇంకొద్దిగా వేసేసి గరిటెతో ఇంకోసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకి బఠానీలు ఉడికేసరికి మనకు నీళ్లు కూడా తగ్గుతాయి, గ్రేవీ బాగా తిక్కిగా వస్తుంది. మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ రానిచ్చి ప్రెజర్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత మూత తీసేసి అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎండు బఠానీ మసాలా కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసాను ఎప్పుడో. ఒకసారి గరిటెతో మిక్స్ చేసి చూపిస్తున్నాను, మీకు చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది కదా. ఈ ఎండు బఠానీ మసాలా కూర పూరి, రోటీ, చపాతీ, బిర్యానీ దేనికైనా సరే భలేగా ఉంటుంది. మీరు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు ట్రై చేస్తే కానీ తెలియదు ఇది ఎలా ఉంటుందనేసి, అంత బాగుంటుంది మసాలా కూర.
ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే గుప్పుడు వరకు కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు నచ్చిన రోటీ చపాతీ రైస్తో తినేయడమే. ఆలస్యం లేకుండా మర్చిపోకుండా ఇంట్లో ట్రై చేయండి. నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.